జరిగినటువంటి మే 11న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో భువనగిరి పార్లమెంట్ పరిధి నుంచి వారి అఖండ మేరకు 2 లక్షల పైకి ఓట్లతో మేయర్గా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ప్రజలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మందపాటి అధ్యక్షుడు నరేష్ గారిని మాట్లాడాల్సిన కోరుతాము. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా యువకుడైనటువంటి ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి తామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భూమి నియోజకవర్గం నుండి 2 లక్షల పైసలుగా మెజార్టీతోటి గెలుపొందడం చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా మన తుంగతుర్తి ప్రాంతానికి చెందినటువంటి తామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు కొరకు యువకులందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అహర్నిశలు కష్టపడి పెద్ద ఎత్తున దాదాపు తుంగతుర్తి నియోజకవర్గంలో 70,000 పైసలుగా మెజార్టీ రావడానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దేశంలో కూడా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి ఒక మోదీ ప్రభుత్వాన్ని కూర్చో దిశగా ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా, మరి రాహుల్ గాంధీ గారు ఎంతో కష్టపడి జోడో యాత్ర న్యాయయాత్ర చేసి వారి యొక్క అరాచకాలను అందరినీ కూడా ప్రజలకు తెలియపరిచి ఇలా యావత్ ప్రజానీకాన్ని అందరినీ కూడా చైతన్యపరిచి ఇలా ఇంత మెజార్టీ రావడానికి కారణం రాహుల్ గాంధీ గారు ఎంతో కృషి చేసినారు. వారు కూడా మనం అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా వారి కష్టానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క 2-3 రోజుల్లో కూడా పరిణామాలు నితీష్ కుమార్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, నవీన్ పట్నాయక్ గారు కానీ వారు కూడా ప్రజాస్వామ్యం పట్ల ఆలోచన చేసి దేశ భవిష్యత్తు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా మనం అందరం కూడా కోరుకోవాలని కూడా కోరుతూ, మరి తిమ్మగిరి మండలంలో ముఖ్యంగా 7,000 పైచీలుగా మన మండలంలో దాదాపు 6,000 పైచీలుగా మెజార్టీ రావడానికి కృషి చేసినటువంటి బూత్ ఇన్ఛార్జీలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్. ¡Vamos!